కర్నూలు జిల్లా నుంచి మంత్రాలయం రూటు అంటే సుంకేశ్వర రూటు వెళ్ళేటువంటి మార్గం మధ్యలో వచ్చేసి నిన్న జరిగినటువంటి ప్రమాదం గురించి మనం మాట్లాడుకుంటే సో మన సింగవరం అనమాట. సింగవరం దగ్గర వచ్చేసి రాత్రి అదుపు తప్పి ఒక ట్రిప్పర్ అనమాట. ఇక్కడ రాత్రి పూట ట్రిప్పర్లు భారీగా తిరుగుతుంటాయి ఇసుకకు సంబంధించి. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటే మటుకు ఒక విజువల్స్ చూడొచ్చు మనం స్పష్టంగా కూడా. రాత్రి అదుపు తప్పి ఒక ట్రిప్పర్ వచ్చేసి దాదాపుగా అతి వేగంతో రావడంతో ప్రమాదం జరిగింది అనేది మనకు విజువల్స్ చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ మనకు క్రాష్ కూడా ఉందన్నమాట. అక్కడ నుంచి మనకు అక్కడ దాదాపుగా అక్కడ నుంచి ఒక 10 మీటర్లు అనమాట. 10 మీటర్ల నుంచి మనం చూసుకుంటే కూడా అక్కడ విజువల్స్ అక్కడ దాదాపుగా మనం చూసుకుంటే అక్కడ డివైడర్ దీన్ని దాటుకొని అంటే ఎంత వేగంతో వచ్చింటాడు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. ఒక విజువల్స్ చూస్తే మనకు స్పష్టంగా అర్థం. మనం ఒక బైక్ కానీ ఏదైనా బండి వెళ్ళేటప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తే మటుకు క్రాసింగ్ అంత ఆధారంగా ఉంది కాబట్టి డెఫినెట్లీగా ఇక్కడ స్లో రావాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉంది అనేది మనము ఆ యొక్క క్రాసింగ్ చూస్తే అర్థమవుతుంది అనమాట. సో అలాంటి సందర్భంలో ఒకవేళ అటు ఇటు ఎటువంటి వెహికల్స్ వచ్చినా కూడా ఆ క్రాసింగ్ మధ్యలో వచ్చేసి స్లో వస్తేనే దీనికి మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది కాదని కూడా ఈ యొక్క దాదాపుగా మనం ఎత్తు కూడా గమనించుకుంటే మనం చూడొచ్చు విజువల్స్. ట్రిప్పర్ వచ్చినటువంటి విజువల్స్ కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. ట్రిప్పర్ వచ్చిన విజువల్స్ దాదాపుగా అంటే ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడ ఎట్లా జరిగిందో అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. ట్రిప్పర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పోల్ సింగ్స్ని కూడా చీల్చుకొని కూడా అంటే ఈ యొక్క పైప్ ఉంది, ఈ పైపును కూడా దాటుకొని దాదాపుగా వచ్చేసి ఈ ప్రమాదం గురించి పైన ఇప్పుడు దీని ద్వారా ఎగిరి కూడా దీంట్లో పడింది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకునొచ్చు. అంటే దీన్ని మనం ఏమంటే అబ్జర్వ్ చేసుకోవచ్చు పొరపాటున ఆ సమయంలో, ఎందుకంటే అటు సైడ్ వెళ్ళాల్సినటువంటి ట్రిప్పర్ వెళ్తుంది కాబట్టి ఇటు సైడ్ రావాల్సినటువంటి సమయంలో ఏదైనా వెహికల్ కానీ ఏదైనా వచ్చింటే మనకు కూడా ఆ సమయంలో భారీగా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనేది మనకు ఈ యొక్క విజువల్స్ చూస్తే మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే డ్రైవర్లు నడిపేటువంటి ప్రయాణికులు కానీ ట్రిప్పర్లు జరిపేటటువంటి వాళ్ళు ప్రయాణికులు కానీ ఇది దృష్టిలో ఉంచుకొని కూడా ప్రమాదాలు జరగకుండా కూడా, ఎందుకంటే సేఫ్గా డ్రైవర్ అయితే ప్రమాదం అయితే జరగలేదన్నారు. సో ఒక పొరపాటులో వచ్చేసి ఈ ట్రిప్పర్ ఒకవేళ అటు ఇటుగా ట్రిప్పర్ బోల్ట్ అప్ పడింటే మనకు డెఫినెట్గా డ్రైవర్కి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనేది మనకు ఈ యొక్క విజువల్స్ చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. గ్రామానికి సంబంధించినటువంటి రైతు కూడా ఉన్నాడు. సో ఆ రైతు గురించి మనం రైతుని అడిగి తెలుసుకున్నాము. సో నిన్న జరిగినటువంటి ఈ యొక్క ట్రిప్పర్ ప్రమాదం గురించి మీరు ఏమనుకుంటున్నారు? కచింగ్లో సీడ్ వచ్చినాడ కచింగ్లో కచి బండి అది స్టేరింగ్ కథకు పోయింది. మరి వల్ల అంత సీడ్ వచ్చి ఏమైనా ప్రమాదం కలిసి బైకులు ఉంటాయి, కార్లు వస్తుంటాయి, బండ్లు వస్తుంటాయి, మనుషులు దిడ్లు ఆడతారు. అంత స్పీడ్ రావాల్సిన అవసరమే ఉంది. సో అంటే గతంలో ఈ యొక్క స్థానంలో అంటే ఈ యొక్క ప్లేస్లో ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా ప్రమాదం జరిగింది? ఏం ప్రాబ్లం జరిగింది. మరి గవర్నమెంట్ బస్సు 50 మంది ఇంతకుముందు జరిగింది. సో ఇప్పుడైతే ఈ యొక్క ఇది ట్రిప్పర్ కిందికి వెళ్ళడంపై ఏమనిపిస్తుంది? అసలు డ్రైవర్ తప్పిదం జరిగిందా లేకుంటే ఎట్లా? అది డ్రైవర్ది తప్ప ఎవరి తప్ప మనకు చూడదు. మనం సో మొత్తానికైతే ఎవరికైతే ఏమైనా లేదు, అది ఇష్టం. అది డ్రైవర్ కూడా పోయేవాడే. ఈ యొక్క విజువల్ చూస్తే మనకు దీన్ని బట్టి చూస్తే మనకు పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం కనబడుతుంది. పెద్ద ప్రమాదం మంది అనుకొని వచ్చి దాంట్లో కూడా కదా ఇది ఏడైతే కనపడదు జరగలే. జరుగుతుంది కొంచెం స్లో వస్తే బాగుంటుంది. సో మొత్తానికి అయితే ట్రిప్పర్లు తిరిగేటువంటి ఈ యొక్క మార్గంలో ఉన్నటువంటి ట్రిప్పర్ వాళ్ళకి కానీ ఎవరికైతే కానీ ఏమన్నా సజెషన్ ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాము, ఇది స్లో రాండి బండ్లు బండ్లు ఖచ్చితంగా అంత స్పీడ్ రావాల్సిన అవసరం ఏముంది. ఆ టిప్పర్లో ఉన్నా కానీ ఈ టిప్పరే కాదు, ఆడ స్లో చేసుకుంటే అవసరం చూసుకుని వస్తే బాగుంటుంది. స్పీడ్ రావాల్సిన అవసరం. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు ఒక రైతు మాట్లాడేటువంటి విజువల్స్ మనం చూస్తే మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కటింగ్ ఉంది కాబట్టి డెఫినెట్లీగా స్లో రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని అయితే ఆయన చెప్తున్నటువంటి విజువల్స్ కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. గతంలో అయితే ఇక్కడ ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. గతంలో కొంచెం ఆర్టీసీ బస్కి సంబంధించి కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఒక విషయం అయితే జరిగిందని చెప్పారు. సో నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్ అయితే
మటుకు ఈ యొక్క విజువల్స్ బట్టి చూస్తే మటుకు ఇది పెద్ద ప్రమాదం సంబంధించినటువంటి విషయమే. డెఫినెట్లీగా నాకు ఇక్కడ కంపల్సరీగా రైతులు అంటే డ్రైవర్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఒక కట్టింగ్ ఉంది కాబట్టి డెఫినెట్లీగా కొంచెం స్లో వస్తేనే బాగుంటుంది అనేది మనకు స్పష్టంగా కూడా ఒక రైతు చెప్పినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా అబ్జర్వ్ చేసిన మటుకు నిన్న జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్స్లో అయితే మటుకు ఎవరికైతే పెద్ద ప్రమాదం జరగలేదు అనేది అయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే స్థానికంగా అయితే మనము చెప్తున్నారు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు.